హమాస్ గాజా చీఫ్ మహమ్మద్ సిన్వర్ను మట్టుబెట్టిన తీరును ఇజ్రాయెల్ వెల్లడించింది. ఖాన్ యూనిస్ నగరంలోని యూరోపియన్ ఆసుపత్రి కింద ఉన్న భూగర్భంలో హమాస్ కమాండ్ కంట్రోల్ ఉన్నట్లు నిర్ధారించుకుంది. అందులోనే మహమ్మద్ సిన్వర్ మరికొందరు ముఖ్యులు ఉన్నారనే నిఘా సమాచారం మేరకు పెద్ద సంఖ్యలో బాంబులు వేసింది. ఈ దాడుల్లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్, రఫా బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్ సబానే హతమయ్యారు. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇటీవల హమాస్ అధినేత మహ్మద్ సిన్వర్ ను మట్టుబెట్టింది. అతడిని మట్టుబెట్టిన తీరును వెల్లడించింది. మే 13న గాజాలోని ఖాన్ యూనాస్ నగరంలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆస్పత్రి కింద భూగర్భంలో హమాస్ కమాండ్ కంట్రోల్ ఉన్నట్టు గుర్తించింది. అది హమాస్ యుద్ధ నియంత్రణ కేంద్రంగా ఉన్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఆస్పత్రి కింద మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. భూగర్భ సొరంగం గుండా నడుచుకుంటూ వెళితే హమాస్ కమాండ్ కంట్రోల్ కు వెళ్లవచ్చని పేర్కొంది. అందులో విస్తృతంగా మౌలిక సదుపాయాలు ఉన్నందున వాటిపై దాడులు చేయటం కష్టమని భావించి అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ ఆపరేషన్ను ఇజ్రాయెల్ సెక్యూరిటీస్ అథారిటీ ఐఎస్ఏ, ఇజ్రాయెల్ వైమానిక దళం, ఇజ్రాయెల్ దక్షిణ కమాండ్ సంయుక్తంగా చేపట్టినట్లు ఐడిఎఫ్ తెలిపింది. కేవలం మహ్మద్ సిన్వర్, మహ్మద్ సబానే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. పౌరులకు హాని జరగకుండా పక్కా ప్రణాళికతో ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు వైమానిక పరిశీలన చేసి దాడులు చేసినట్లు పేర్కొంది. ఆస్పత్రులు, నివాస ప్రాంతాలే కేంద్రంగా హమాస్ మిలిటెంట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మరోసారి ఆరోపణలు చేసింది. మే 13న ఖాన్ యూనిస్ నగరంలోని యూరోపియన్ ఆసుపత్రి కింద భూగర్భంలోని మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు చేశాయి. యుద్ధ విమానాలతో డజన్ల కొద్ది బాంబులు వేశాయి. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 70 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో హమాస్ గాజా అధినేత మహ్మద్ సిన్వర్, రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ సబానే హతమయ్యారు. ఇదే విషయాన్ని తమ పార్లమెంట్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.